చందుకి నర్మదా వల్లి స్కూల్లో పనిచేసే వ్యక్తిగా కాల్ చేసి వల్లి కళ్ళు తిరిగి పడిపోయింది అని ఫేక్ కాల్ చేసి చెప్పింది. దాంతో అసలు వల్లి స్కూల్లోనే పనిచేయట్లేదు అని, ఇంతవరకు తనని మోసం చేసింది అని, తనతో అబద్ధం చెప్పింది అని కోపంతో వల్లిని పుట్టింట్లో వదిలేశాడు చందు. తర్వాత తనని ఎలా అయినా మెట్టింటికి తీసుకెళ్లమని వల్లి నర్మదా కాళ్లు పట్టుకుంటే అది చూసిన భాగ్యం 10 రోజుల్లో వల్లిని వేదవతి ఇంటికి చేరుస్తా అని శపథం చేసింది. మరోవైపు అమూల్యని తన అన్నకి ఇచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నం చేసిన ప్రేమని ధీరజ్ హేట్ చేస్తున్నాడు. కానీ ధీరజ్ ని ఎలాగో ఒప్పించి పూజలో కూర్చోబెట్టింది వేదవతి. దానితో ప్రేమ ధీరజ్లు కలిసారు అనుకునేలోపు ధీరజ్ ప్రేమతో పరుషంగా మాట్లాడాడు. ఈ 2 కోణాల్లో సీరియల్ నడక చాలా బాగా సాగింది. ఆద్యంతం రక్తి కట్టించింది. అవసరమైనప్పుడు భాగ్యం భర్తతో కామెడీ చేయిస్తూనే కాపురం నిలబెట్టాల్సిన పెద్దలు సరిగ్గా ఆలోచించకపోతే ఏం జరుగుతుందో చూపించారు మేకర్స్. ఈ సీరియల్ కి మా ఫ్యాన్ జోన్ ఇచ్చే రేటింగ్ 4 పాయింట్లు అవుట్ ఆఫ్ 5.